హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈ రోజు వీడియో ఏంటంటే మనకి చిన్న పిల్లలకి లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తుందండి. దీనికి వచ్చి నేను ఒక ఫుల్ శారీ అయితే తీసుకున్నాను. మీకు ఒకవేళ శారీ లేదు అనుకుంటే 1/2 మీటర్ బాడీ కోసం తీసేసుకోండి, 2.5 మీటర్ లేహంగా కోసం తీసేసుకోండి, సరిపోతుంది. ఇదే మెజర్మెంట్ తోని లైనింగ్ కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు నేను డిజైన్ చేస్తున్న ఈ ఫ్రాక్స్ కొలతలు వచ్చేసి ఒక దాదాపు 4 సంవత్సరాల పాప నుంచి 7 ఇయర్స్ బేబీ వరకు అయితే సరిపోతాయండి. ఒక 1/2 ఇంచు 1 ఇంచు అటు ఇటు తీసేసుకుంటే సరిపోతుంది, ప్రాబ్లం ఏముండదు. అయితే ఈ ఫుల్ శారీని ఇద్దరు పాపలకు ఏ విధంగా డివైడ్ చేసుకోవాలి, ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేదంతా కూడా క్లియర్ కట్ గా చూపిస్తున్నానండి. ప్రాసెస్ అంతే చాలా ఈజీగా ఉంటుంది, పెద్ద తలకాయ నొప్పి అనేది ఏమి ఉండదు. ఒక మాక్సిమం 1/2 అవర్ లో కట్ చేసి కుట్టేసేయచ్చు అనమాట. ఓకేనా? అయితే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వేద టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం ఒకే శారీతో ఇద్దరు చిన్న పాపలకి ఏ విధంగా లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ ఫుల్ శారీని వచ్చేసి ఇదిగో చూడండి, ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పీస్. ఓకేనా? తర్వాత వచ్చేసి ఇది కొంగు పీస్ అండి. నేను కొంగు బ్లౌజ్ రెండు కూడా సపరేట్ చేసేసిన దీనిలో నుంచి. తర్వాత మిగతా శారీ మొత్తం ఉంటుంది కదా, ఈ శారీలో నుంచి కూడా నేను 50-50 అనేది తీసేసుకున్నాను. ఓకేనా? మన ఇష్టాన్ని బట్టి ఇదిగోండి, మనకి ఈ ఇద్దరు పాపలకు కదా నేను కుడుతున్నాను. ఇక్కడ ఒక లాంగ్ డ్రెస్ కి వచ్చేసి ఒక బ్లౌజ్ పీస్ పెట్టేసుకోవచ్చు, ఇంకొక దానికి వచ్చేసి మనకు కొంగు పీస్ పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. నేనైతే ఇక్కడ ఈ కొంగు పీస్ అనేది కొంచెం బాగాలేదండి. ఇదే బ్లౌజ్ పీస్ తోనే నేను ఇద్దరికి కూడా బాడీ పార్ట్స్ కోసం తీసుకుంటున్నాను. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు కటింగ్ చూద్దాం. బాడీ పార్ట్ కట్ చేసుకుందామండి. అందుకోసం మనకు ఫస్ట్ ఏంది, బాడీ పార్ట్ కోసం లైనింగ్ పీస్ తీసుకోవాలి. ఓకేనా? ఇది వచ్చేసి మనకు ఒక్క పాపకు వచ్చి 1/2 మీటర్ సరిపోతుంది. నేను ఇద్దరికి కదా, అందుకోసం నేను 1 మీటర్ తీసేసుకున్నాను. తర్వాత ఇదిగోండి, ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా క్లాత్, అంటే మనకి చిన్న సైజు కదండి, అంటే మనకు చెస్ట్ లూజు వేస్ట్ లూజు చిన్న ఉంటది కాబట్టి ఒకేసారి ఇదిగోండి మొత్తం 4 ఫోల్డింగ్స్ అనేది వేసేస్తున్నాను నేను. హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు వేసుకుంటాం కదా మనము, ఆ విధంగా ఈ విధంగా వేసుకుంటే ఏంటంటే మనకు 4 లేయర్స్ వస్తాయండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత కింద కూడా హెచ్ ప్లగ్ లేకుండా నేను ఎక్స్ట్రా కూడా కట్ చేసేసుకున్నాను ఇదంతా. తర్వాత ఇప్పుడు బాడీ కోసం తీసుకోవాలి. ఈ పాపకు వచ్చేసి మనకు కంప్లీట్ గా టోటల్ లెంత్ 38 ఇంచులు. ఓకేనా? ఇదిగోండి 38 ఇంచులు. దీంట్లో నుంచి నేను బాడీ కోసం వచ్చేసి 10 ఇంచులు తీసుకుంటున్నాను. ఓకేనా? అయితే మనకు మిగతా 28 ఇంచులు అనేది మనకు లేహంగాకు వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు 10 ఇంచులు అనేది బాడీ కోసం తీసుకోవాలి. ఈ 10 ఇంచులకు పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఇదిగోండి 11 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఈ 11 ఇంచుల దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు షోల్డర్, చెస్ట్ లూజు, వేస్ట్ లూజ్ తీసుకోవాలండి. ఇక్కడ నేను బోట్ నెక్ స్టైల్లో కుడుతున్నాను చిన్న పాపకి, అందుకోసం వచ్చి ఫుల్ షోల్డర్ 11 ఇంచులు. ఓకేనా? 11 ఇంచులు అంటే మనకు డబుల్ ఫోల్డింగ్ మీద 5.5 ఇంచులు. 5.5 ఇంచులు మార్కింగ్ చేసేసుకోవాలి. ఇదే 5.5 ఇంచులను ఇదిగోండి కింద వైపున కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత బోట్ నెక్ అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని ఏం లేదండి, ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ నే ఇది హాఫ్ వచ్చి ఎంత అయితే తీసుకున్నామో ఇదే హాఫ్ ని డౌన్ కోసం పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ నేను 5.5 ఇంచులకు అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు చెస్ట్ లూజ్ తీసుకోవాలండి. చెస్ట్ లూజ్ వచ్చేసి వీళ్ళకు 23 ఇంచులు. ఓకేనా? 23 ఇంచులో మనకు 4వ భాగం అనేది తీసుకోవాలండి. మనకి ఎంత అవుతుంది, దాదాపుగా 5.35 ఇంచ్ అనేది వస్తుంది. ఓకేనా? 5.35కు మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత చిన్న పిల్లలకు ఎవరికైనా చెస్ట్ లూజు వేస్ట్ లూజుకు ఎలాంటి డిఫరెన్స్ అనేది ఏమి ఉండదండి, మనకు సేమ్ పెట్టేసుకోవచ్చు. ఓకేనా? ఇదిగోండి 5.35 ఇంచులనే కింద కూడా మార్కింగ్ చేసేసుకుంటున్నాను. తర్వాత కింద పార్ట్ లో చిన్నగా డాట్ వేసుకుంటాం కదా, దానికోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం తీసేసుకోవాలి. మనకి క్లాత్ అనేది ఎగ్జాక్ట్ గా సరిపోతుందండి. తర్వాత వచ్చేసి చంక రౌండ్ తీసుకోవాలండి. చంక రౌండ్ వచ్చేసి వీళ్ళకు ఒక 1 ఇంచ్ తీసుకున్నా సరిపోతుంది. ఓకేనా? 1 ఇంచు 30 ఇంచు కూడా తీసేసుకోవచ్చు. ఈ విధంగా రౌండ్ అప్ అనేది చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి నెక్ షోల్డర్ కి తీసుకోవాలండి. షోల్డర్ కి వచ్చేసి ఇది మనకేంటంటే చిన్న పిల్లలు కదా, మరీ షోల్డర్ అనేది ఎక్కువ ఉండదు కాబట్టి షోల్డర్ పెడుతూ కొంచెం బ్రాడ్ గానే తీసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ వచ్చేసి దాదాపు 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఓకేనా? ఏంటంటే మనకు పెద్దవాళ్ళ బ్లౌజ్ అయితేనే 2.5 తీసుకుంటాం, అంటే చిన్న వాళ్ళకి దాదాపు 2 ఇంచుల వరకు తీసుకోవాలి. కానీ మనకి చిన్న పిల్లలకి షోల్డర్ బెడ్త్ అనేది ఎక్కువ ఉండదు కదా, మనకి 2.5 తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇదిగోండి మనకు నెక్ డౌన్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ రెండు కలుపుకొని నేను 3 ఇంచులకు తీసుకుంటున్నాను. ఓకేనా? ఫ్రంట్ 3 ఇంచులు, బ్యాక్ 3 ఇంచులు తీసేసుకోవాలి. తర్వాత ఇక్కడ డబ్బా షేప్ లో డ్రా చేసుకొని కర్వ్ షేప్ అనేది చేసుకోవచ్చు అండి.
మనకి నార్మల్ ఈ విధంగా కర్వ్ స్కేల్ నూలకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ డాట్ ని కలుపుకుంటూ ఇదిగోండి మన కర్వ్ షేప్ తీసేసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి ఇది చంక భాగం సైడ్ కొంచెం తగ్గించుకోవాలి కదా, ఇదిగోండి పావించి అంతా నేను కిందికి తగ్గిస్తేస్తున్నాను. ఓకేనా, ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇదిగోండి కట్ చేసుకున్న తర్వాత వీళ్ళకి బ్యాక్ డాట్స్ వేస్తాం కదా, వీళ్ళకి కూడా అంతేనండి. మనకి 2 ఇంచెస్ ఖర్చు వరకు ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ మనం డాట్ అనేది వేసుకోవాలి. ఇదిగోండి చిన్న ఘాటు పెట్టేసుకొని మనకేంటంటే పెద్దవాళ్ళకు 1/2 ఇంచ్ వెడల్పుతో వేసుకుంటాం కదా, వీళ్ళకి అంత అవసరం ఏమి ఉండదండి. మనకు చంక డాట్ వేసుకుంటాం కదా, ఇటు 1/2 ఇంచు పెట్టేసుకొని ఈ విధంగా సన్నగా డాట్ వేసుకుంటే సరిపోతుంది. ఈ డాట్ పొడవు వచ్చేసి మనకు 4.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. ఓకేనా, ఇదిగోండి నేను 4.5 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇది ఫ్రంట్ బ్యాక్ 2 తీసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ కి ఒక పీస్ సపరేట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేను 2 పీసులు వేరు చేసేసుకున్నానండి. ఇక్కడ రాసేసుకోవాలన్నమాట, ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ అని. ఓకేనా, మనకి బ్యాక్ పార్ట్ లో ఎలాంటి మార్పులు అనేవి ఉండవండి. జస్ట్ ఫ్రంట్ పార్ట్ ఏంటంటే చంక రౌండ్ లో లోతు తీసుకోవాలి. ఈ లోతు వచ్చేసి ఇదిగోండి ఇక్కడ పై నుంచి ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది వీళ్ళకి. ఇదిగోండి కొంచెం అంత 1/2 ఇంచ్ అంతా ఈ విధంగా తీసేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకోవాలి. మనకు ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ ఏంటి అంటే లాంగ్ ఫ్రాక్ చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కుట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా మనకి ఇదిగోండి ఈ చివరి భాగాన పైకి తీసేసుకోవాలి. ఇదిగోండి 2 పీసులు ఈ విధంగా పెట్టేసుకున్నారు కదా, తర్వాత ఈ చివరి భాగంలో ఒక 1/2 ఇంచ్ కి మార్కింగ్ చేసేసుకొని ఈ డాట్ వేసుకుంటున్నాం కదా, ఈ డాట్ దగ్గర నుంచి ఇదిగోండి కొంచెం పైకి మార్కింగ్ చేసుకొని ఈ పీస్ ని కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు వంగిపోయినట్టు వస్తుందండి ఫ్రాక్ అంతా కుట్టుకున్న తర్వాత. ఈ చిన్న పీసుని తీసేసుకుంటే మనకు ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ కోసం వచ్చేసి మనకు 4 ఫోల్డింగ్స్ ఉంది కదా క్లాత్, ఇదే 4 ఫోల్డింగ్స్ ఇట్లనే ఉంచేసుకోవాలి. తర్వాత ఇదిగోండి మనకు హ్యాండ్ పొడవు వచ్చేసి 7.5 ఇంచులు. ఓకేనా, పైన కింద ఖర్చు కోసం మనము 8.5 ఇంచులకు అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత వీళ్ళకు చంక డౌన్ కోసం 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి చిన్న పిల్లలకి. ఈ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇక్కడ మనకి దాదాపు చిన్న పిల్లలు కదండి, ఆ నడుము లూజులో 4వ భాగం తీసేసుకోవాలి సరిపోతుంది. అంటే మనకి ఎంత వస్తుంది, 5.5 ఇంచెస్ అనేది వస్తుంది. ఓకేనా, ఈ 5.5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి 5.5 వరకు లైట్ గా కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా. చిన్న పిల్లలు కదండి, పెద్దగా పక్కా కొలతలు ఉండాలని ఏం లేదు వాళ్ళకి. తర్వాత ఇక్కడ నుంచి మనకు ఒక 2 ఇంచెస్ వరకు ఖర్చుకి ఎక్స్ట్రా తీసేసుకోవాలి. తర్వాత హ్యాండ్ చివరి లూజ్ వచ్చేసి మనకు 7.5 ఇంచులు. ఓకేనా, అంటే 7.5 ఇంచులు అంటే మనకి 3.5 ఇంచ్ అనేది వస్తుంది 2వ భాగం. ఎందుకంటే మనకు డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, 3.5కు మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ అనేది ఖర్చుకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకోవాలి. ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకు తలపైన కొంచెం ఘాటు పెట్టుకోవాలి, మనకు మధ్యలో జాయింట్ అని. తర్వాత ఈ పీస్ ని ఓపెన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఒక భాగంలో కొంచెం లోతు తీసుకోవాలండి. వీళ్ళకి వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి మనకు 2 ఇంచెస్ ఖర్చు ఇక్కడ వరకు ఉంది కదా, ఇక్కడి నుంచి ఈ డాట్ నుంచి ఒక 1 ఇంచ్ వరకు. ఓకేనా, ఈ రెండింటికి మధ్యలో మార్కింగ్ వేసుకొని ఇది ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి కొంచెంగా ఈ విధంగా లోతు తీసేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇది ఒక చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోవాలండి. మనకి ఫ్రంట్ పార్ట్ లోతు అని గుర్తుంటుంది. ఓకేనా, ఇదిగోండి మనకి ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసింది, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా వచ్చేసింది కదా. మనకి పీస్ వేసుకొని ఒరిజినల్ పైన కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను బాడీ పార్ట్స్ తర్వాత వచ్చేసి హ్యాండ్స్ వరకు నేను బ్లౌజ్ పీస్ వెళ్ళి కట్ చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ లెహంగా ఎట్లా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ లెహంగా కోసం ఇదిగోండి శారీని 2 పార్ట్స్ తీసుకున్నాం కదా, ఒక పార్ట్ అనేది మనం తీసుకుందామండి. ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది. ఓకేనా, ఇది 2 ఫోల్డింగ్స్ మీద ఉంది. అంటే మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింటింగ్ చేసుకోనికి 2 పీసులు కావాలి. అందుకోసం ఇదిగోండి ఇక్కడ జాయింటింగ్ ఉంది కదా, ఈ జాయింటింగ్ ని ఓపెన్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేను పీస్ ఓపెన్ చేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి దీన్ని ఇదిగోండి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు లెహంగాకి ఎంత క్లాత్ పడుతుంది అనేది చెక్ చేసుకోవాలి. మనకి ఇంతకు ముందు బాడీ కోసం వచ్చేసి 38 ఇంచులు, మనం బాడీ కోసం 10 ఇంచులు తీసుకున్నాం కదా, అంటే 28 ఇంచులు మనకు లెహంగా కావాలన్నమాట. ఈ లెహంగాకి వచ్చేసి ఇదిగోండి కింద బార్డర్ వచ్చేసింది, మనకు ఫోల్డింగ్ చేయాల్సిన పని ఏం లేదు. పైన జాయింటింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. అంటే 28.5 ఇంచులు తీసేసుకుంటే సరిపోతుంది మనకు. ఇదిగోండి 28.5 ఇంచుకి ఇక్కడ మార్కింగ్ చేసేసుకుంటున్నాను.
తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇది కుచ్చిళ్ళు పెట్టుకుంటున్నాం కదా, మనకు బార్డర్ వచ్చింది కదా, మధ్యలో ఒక పట్టి వేసుకోవాలండి లోపల. ఏంటంటే చిన్న పాపలు వీళ్ళు చూస్తుంటేనే పెద్దగా అయిపోతారు కదా, అట్లాంటప్పుడు వాళ్ళకి కొంచెం పెద్దగా అయితే ఇప్పుకోవడానికి అని చెప్పి ఒక పట్టిలాగా వేసుకోవాలి. దానికోసం వచ్చేసి మార్కింగ్ చేసుకునే దగ్గర నుంచి మీ ఇష్టాన్ని బట్టి ఎంతైనా పెట్టేసుకోవచ్చు అండి. క్లాత్ అయితే బాగానే ఉంది కదా, మనకు ఒక 10 ఇంచులు అయితే నేను తీసుకుంటున్నాను. ఓకేనా, ఇదిగోండి 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. అంటే 5 ఇంచెస్ పట్టి అనేది మనకు లోపలికి వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాక పైన ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి మనకి ఇక్కడ ఈ పీస్ వరకు శారీ కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇదిగోండి మనకు లైనింగ్ కూడా 2 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాం కదా. ఈ 2 మీటర్స్ లైనింగ్ ఇదిగోండి కింది వైపు నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనకేంటంటే లైనింగ్ ఒక 1 ఇంచ్ వరకు అంతా కొంచెం పైకే ఉండాలండి, ఎందుకంటే మనకు కనిపించకూడదు కింది వైపున. తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకు ఒరిజినల్ కొలత అనేది ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఓకేనా, అంటే మనకు ఈ క్లాత్ కూడా కొంచెం ఎక్కువ ఉంది. అంటే చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి దాదాపు ఇదిగోండి 6 ఇంచెస్ అనేది మనకి ఎక్కువనే ఉంది. ఈ 6 ఇంచెస్ వచ్చేసి మనకు కింది వైపున ఫోల్డింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇదిగోండి మనకు బాడీ పార్ట్ లేహంగా పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది కదా. దీని స్టిచ్చింగ్ ఏంటనేది చూద్దాం. ముందుగా ఈ బాడీ పార్ట్స్ తీసుకుందామండి. బాడీ పార్ట్స్ లో మనకి ఇదిగోండి మనకు బాడీ పార్ట్ హ్యాండ్స్ ఒరిజినల్ లైనింగ్ చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి ఇక్కడ బాడీ పార్ట్స్ అదే విధంగా హ్యాండ్స్ అన్ని కూడా నేను లైనింగ్ ఒరిజినల్ జాయింటింగ్ చేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఉంది కదా, మనకి ఇదిగోండి బ్యాక్ పార్ట్ లో మధ్యలో కట్ చేసుకొని హుక్సులు పట్టి కాజల్ పట్టి వేసేసుకోవచ్చు అండి. లేదు అంటే మీరు జిప్ అయినా వేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. దీనికి జిప్ ఏ విధంగా వేసుకోవాలి అనేది నేను ఇక్కడ కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తానండి. మీరు ఒకసారి చెక్ చేసుకొని జిప్ అనేది వేసేసుకోండి. ఓకేనా, ఈ జిప్ వేసుకున్న తర్వాత ఇదిగోండి మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు వేసుకొని షోల్డర్ జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. మనకి షోల్డర్ జాయింటింగ్ వచ్చేసి మనకు పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అంటే 1/2 ఇంచ్ అనేది ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ వరకు జాయిన్ చేసుకున్న తర్వాత మనకు ఫ్రంట్ బ్యాక్ కూడా మనకు టక్స్ వేసుకుంటాం కదా, ఈ టక్స్ల కోసం ఇదిగోండి మనకి ఇక్కడ ఘాటు పెట్టిన దగ్గర ఫోల్డింగ్ చేసేసుకొని ఇదిగోండి మనకు చంక టాక్స్ వేసుకుంటాం కదా 1/2 ఇంచు ఖర్చుతోని, ఆ విధంగా ఖర్చు పెట్టుకొని ఇదిగోండి మనకు 4.5 ఇంచుల వరకు డాట్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపున కూడా డాట్ వేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తాన్ని కూడా డాట్స్ వేసేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ లో జిప్ వేసేసుకున్నాను, అదే విధంగా షోల్డర్ జాయింటింగ్ కూడా చేసేసుకున్నానండి. తర్వాత వచ్చేసి మనకు హ్యాండ్స్ జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. జాయిన్ చేసుకోవడం కోసం ఇదిగోండి మనకు షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఇక్కడ మనకి హ్యాండ్ పీస్ లో మధ్యలో ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ ఘాటు ఈ షోల్డర్ జాయింటింగ్ ఒకే దగ్గర ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఈ హ్యాండ్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ హ్యాండ్ జాయింట్ చేసేసుకున్న తర్వాత మనకు నెక్ వచ్చేసి హెమ్మింగ్ చేసేసుకోవచ్చు, లేదు అంటే పైపింగ్ వేసేసుకోవచ్చు అండి. ఇదిగోండి నేను ఇక్కడ మనకి లేహంగా కోసం అని చెప్పి క్లాత్ ఉంది కదా, కొంచెం క్లాత్ మిగిలిపోయిందండి, దీంతో నేను నెక్ కు పైపింగ్ వేసేస్తాను. అదే విధంగా హ్యాండ్ చివర మన ఇష్టాన్ని బట్టి పైపింగ్ వేసేసుకోవచ్చు. నేనైతే దీంతో చిన్నగా కుచ్చిళ్ళు అనేది పెట్టేస్తాను. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ నేను హ్యాండ్స్ కు చిన్నగా కుర్చీలు అనేది పెట్టేసుకున్నానండి. తర్వాత వచ్చేసి మెడకి ఇదిగోండి మనకు శారీ పీస్ తోనే కొంచెం పీస్ తో నేను పైపింగ్ కూడా వేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకి బాడీ పార్ట్ కి లేహంగా పార్ట్ అనేది అటాచ్ చేయాలి. దానికోసం వచ్చేసి ఫస్ట్ శారీ పీస్ తీసుకుందాం. ఈ శారీ పీస్ వచ్చేసి ఇదిగోండి మన ఒరిజినల్ అనేది ఒకే వైపున ఉండాలి. ఈ విధంగా ఈ రాంగ్ సైడ్ అనేది మన వైపున ఉంచుకొని ఇది ఫస్ట్ ఇదిగోండి ఈ శారీ పీస్ వచ్చేసి 2 చివర్లు ఒకే దగ్గరికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవడం వల్ల ఇదిగోండి మనకు ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ ఫోల్డింగ్ వస్తుంది కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి ఈ విధంగా. ఓకేనా, ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బాడీ పీస్ కి వచ్చేసి ఇదిగోండి మధ్యలో ఉంది కదా బాడీ పీస్ మధ్యలో పాయింట్, ఈ మధ్యలో దగ్గర ఇదిగోండి ఈ ఘాట్ అనేది పెట్టేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు ఏంటంటే మీకు అటువైపున కుర్చీలు వేసుకోవచ్చు, ఇటువైపున కుర్చీలు వేసుకోవచ్చు అండి. ఇదిగోండి కుర్చీలు పెట్టుకునేటప్పుడు మనకు ఈ బాడీ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు లేహంగా పార్ట్ కి 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఈ కుర్చీలు అనేది పెట్టేసుకోవాలి.
ఇటువైపున ఏ విధంగా అయితే కుచ్చులు పెట్టుకున్నామో అదే విధంగా ఇటువైపున కూడా కుచ్చులు అనేది పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ చివరి నుంచి ఈ చివరి వరకు మనకు కుచ్చులు అనేది పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ పీస్ తీసుకోవాలి. ఓకేనా, ఈ లైనింగ్ పీస్ తీసుకొని లైనింగ్ పీస్ కూడా అంతేనండి, ఈ చివరి నుంచి మనకు 2 ఇంచెస్ అనేది వదిలిపెట్టుకొని దీనికి పెద్ద పెద్ద కుచ్చిళ్ళు వస్తే పెద్దవి, చిన్నవి వస్తే చిన్నవి అండి. ఏ విధంగా పెట్టుకున్నా ప్రాబ్లం ఏముండదు. ఈ చివరి వరకు వచ్చేసరికి ఇదిగోండి ఎడ్జ్ కవర్ అయ్యేలాగా కుచ్చిళ్ళు అనేది పెట్టేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ క్లాత్ గుచ్చుకునే క్లాత్ అనుకోండి, ఇప్పుడు ఇదైతే నాకు సాఫ్ట్ గానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. కానీ కుచ్చుకునే క్లాత్ ఉంటది కదా, పిల్లలకి ఏమైతుంది అంటే వాళ్ళు కుచ్చుకుంటుంటే మనకి ఏడుస్తారు అనమాట. దానికోసం ఏం చేయాలి అంటే ఈ క్లాత్ ని పై వైపు నుంచి కాకుండా ఇదిగోండి కింది వైపు నుంచి మనం జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. మనకి ఈ విధంగా లైనింగ్ పీస్ కూడా కుర్చీలు అనేది పెట్టేసుకోవాలి. ఇటువైపున ఒరిజినల్ ఉంటుంది, ఇటువైపున లైనింగ్ ఉంటుంది. ఇదిగోండి మనకు రివర్స్ తీసుకుంటే ఏంటి అంటే ఇదిగోండి ఇక్కడ మనకు ఖర్చు అనేది కనిపించదు అనమాట. తర్వాత వచ్చేసి ఒరిజినల్ పైన కూడా ఇదిగోండి మనకు ఒరిజినల్ లాగానే ఉండిపోతుంది, లైనింగ్ సైడ్ కూడా మనకు లైనింగే ఉంటుందండి. ఈ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇదే విధంగా రెండో వైపున కూడా జాయింటింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి అంటే ఇక్కడ మనకు సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి. దానికంటే ముందు ఏంటి అంటే మనకు చిన్న పిల్లలు కదండి, ఇదిగోండి ఒక 2 చిన్న నాడాలు అనేది మనకు బ్యాక్ సైడ్ వేసుకోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే వెనకాల 3 వేసుకుంటే బాగా ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుందండి. దానికోసం వచ్చేసి ఇదిగోండి 2 పీసెస్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఇటువైపున ఒకటి అటువైపున ఒకటి అనేది ఇదిగోండి ఈ చివరిన ఒక చిన్న కుట్ట అనేది వేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా నాడాలు అనేది కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసుకోవాలండి. సైడ్ జాయింట్ మనం 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని సైడ్ జాయింట్ చేసేసుకోవచ్చండి. లేదు అంటే మళ్ళీ ఇంకొకసారి నడుము లూజు, చెస్ట్ లూజు, చేతి లూజు చెక్ చేసుకొని సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం చివరి వరకు చేసుకోవద్దండి. ఇక్కడి నుంచి ఒక 4 ఇంచుల గ్యాప్ తో, ఓకేనా, 4 ఇంచుల గ్యాప్ తో ఇక్కడ వరకు మాత్రమే స్టిచ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకు ఈ లైనింగ్ పీస్ అనేది తీసేసుకోవాలి. కింది వైపున పైన వైపున లైనింగ్ పీస్ తీసేసుకొని ఈ శారీ పీస్ ఉంది కదా, ఈ 2 మడతల శారీ పీస్ ని తీసుకొని ఇదిగోండి ఇక్కడి నుంచి మళ్ళీ కుట్ట అనేది వేసేసుకోవాలి. ఇక్కడ వరకు కుట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఈ లైనింగ్ పీస్ తీసుకోవాలి. ఇదిగోండి శారీ పీస్ లోపల దోపేసుకోవాలి. ఈ 2 లైనింగ్ పీసులు తీసుకొని ఇప్పుడు ఈ 2 లైనింగ్ పీసులను కలిపి కుట్టు వేసేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపును కూడా జాయింటింగ్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు ఈ శారీ పీస్ అనేది మనకు 10 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అంటే ఒక దగ్గర మధ్యలో పట్టి వేసుకోవడం కోసం అన్నమాట. దానికోసం వచ్చేసి ఇదిగోండి శారీ పీస్ ఇప్పుడు ఒరిజినల్ పీస్ ఉంది కదా, దీన్ని ఈ విధంగా రివర్స్ తీసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా రివర్స్ తీసేసుకొని మనకు 10 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాము అంటే డబల్ ఫోల్డింగ్ మీద 5 ఇంచెస్ వేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఒక దగ్గర నుంచి ఇదిగోండి చివరి దగ్గర నుంచి 5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ మనము కుట్ట అనేది వేసుకోవాలి. ఈ కుట్ట ఏ విధంగా వేసుకోవాలి అనేది చూడండి. ఇదిగోండి మనకు ఈ పట్టి అనేది వేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి 10 ఇంచెస్ అనేది తీసుకోవాలి. ఈ 10 ఇంచెస్ లో మధ్యలో మనకు 5 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ నుంచి కుట్టు వేయడం అనేది స్టార్ట్ చేసుకోవాలి. మనకు మధ్యలో ఇదిగోండి ఈ బార్డర్ నుంచి మనకు 10 ఇంచెస్ ఉండాలి ఇక్కడ. ఓకేనా, తర్వాత మనకు 5 ఇంచెస్ ఉంది కదా, 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ కుట్ట అనేది వేసేసుకోవాలి ఈ విధంగా. తర్వాత మళ్ళీ అంతే, మళ్ళీ కొంచెం దూరం అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి 10 ఇంచెస్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి 10 ఇంచెస్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ 5 ఇంచెస్ దగ్గరికి కుట్ట అనేది వేసేసుకోవాలి ఈ విధంగా. ఇదిగోండి ఇదే విధంగా మధ్యలో 10 ఇంచెస్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటూ చివరి వరకు కూడా ఈ జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా పట్టి వేసుకున్న తర్వాత చూడండి ఇదిగోండి మనకు పట్టి అనేది ఈ విధంగా లోపల ఉంటుందండి, పై వైపున వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మనకు పాప పెరుగుతారు కదండి చిన్న పిల్లలు, దానికోసం ఏంటంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ లేదంటే 1 ఇంచ్ కుట్టు వేసుకొని అప్పుడు ఈ కుట్టు అనేది విప్పదీసేసుకోవాలి. అప్పుడు ఏంటంటే వాళ్ళకి హైట్ అనేది పెరిగిపోతుంది డ్రెస్. ఓకేనా, ఇప్పుడు ఇదిగోండి మనకు శారీ పీస్ కి అయితే వేసేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇదిగోండి మనకు లోపల లైనింగ్ పీసు 6 ఇంచెస్ అనేది మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ 6 ఇంచెస్ అనేది కవర్ అయ్యేలాగా ఇదిగోండి మనకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ చివరి భాగంలో మనం కుట్టు అనేది వేసేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే ఇదిగోండి మనకి ఈ విధంగా వచ్చేస్తుంది, అంటే లైనింగ్ లోపలికి వెళ్ళిపోతుంది, ఈ క్లాత్ అనేది ఇక్కడ వరకు వస్తుంది. ఓకేనా, ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి.
ఇదిగోండి మనకు డ్రెస్ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, మన చిన్న నాడాలు కుట్టినాను కదా, ఈ నాడాల వల్ల మనకు ఫిట్టింగ్ అనేది నీట్ వచ్చేస్తుందండి. హ్యాండ్స్ కూడా ఈ విధంగా చిన్న కుర్చీలు పెట్టేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకు ఒకటే శారీతోని 2 కుడతానని చెప్పినాను కదా, ఇదిగోండి మీకు ఇదే సైజులో నేను ఇంకొకటి కూడా కుట్టేస్తానండి. ఓకేనా, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.